దేవి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి శ్రీత గౌరవనీయులైన హైముల్లా గారు పెద్దలు గౌరవనీయులు సోదర సమానులు ఎందుకంటే నాతో పాటు కలిసి వాళ్ళు నా పక్కకే ఒకటే సెక్షన్ మేము కాబట్టి అందుకే సోదర సమానం చెప్పాల్సి వచ్చింది. కాకపోతే ఆయన ఉన్నత స్థాయి ఆయన స్థాయికి మేము గౌరవనీయులు పూజ్యులు అని చెప్పాలి. కాకపోతే ఆయన భావం సోదర భావంతో ఉంటుంది. ఏ చిన్న పనైనా ఈవెన్ కంపెనీ పని కానీ పర్సనల్ ప్రాబ్లం కానీ ఏ పనైనా కూడా ఎనీ టైం అర్ధరాత్రి అయినా సరే అన్నా నాకు ఈ బాధ ఉందంటే వచ్చి సమస్యను పరిష్కరించి ఏ రకమైన సహాయమైనా చేసేటువంటి వ్యక్తి. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఈరోజు రిటైర్ అవుతుందంటే ఒక రకంగా బాధనే ఉంటుంది, సంతోషం కాదు బాధనే ఉంటుంది. ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి 60 సంవత్సరాలు వచ్చిన ఎవరు రిటైర్మెంట్ కావాల్సిందే. కాబట్టి రిటైర్మెంట్ అయినా కూడా ఆయన మాతో పాటు ఉండి మాకు అన్ని వేళ అండదండగా ఉంటారని కోరుకుంటూ మరి ఆయనతో పాటు కలిసి మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన యూనియన్ బాడీలో కూడా నేను సీనియర్ జాయింట్ సెక్రటరీ పనిచేస్తున్నాను. ఆయన పని విధానం గురించి చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఒక ఎండలో ఎర్రటి ఎండలో సారా ఎండలో తీసుకుపోయి నిల్చోబెడితే మనకు చలేస్తుంది. ఆయనతో పనిచేయాలంటే కష్టం. అంటే ఎండలో ఎవరికైనా వేడి ఉంటుంది, కానీ ఆయనతో పనిచేస్తే ఎండలో చలేస్తుంది, చలికాలం వేడి వస్తుంది. అంటే అంత ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ మినిట్ టు మినిట్ సూక్ష్మంగా అతి సూక్ష్మంగా ఆయన ఆలోచించి ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్టా రాంగా, ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది, లబ్ధి చేకూరుతుంది కార్మికులు అని చెప్పేసి మరీ ఆలోచించి 1-2 సార్లు 100 సార్లు ఆలోచించి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆయన. కాబట్టి ఏ పని అప్పచెప్పినా కూడా ఏ వ్యక్తి అయినా కొంతమంది ఉంటారు అంచనాలు వేయడంలో చాలా దిట్ట ఉంటారు. కానీ హైముల్లా గారు వాస్తవికతను అతి దగ్గరగా అంచనా వేసే సమర్థుల్లో వాళ్ళందరినీ క్రోడీకరించి ఒక దగ్గర పెట్టి ఎగ్జామ్ పెడితే ప్రప్రథమంగా మొట్టమొదటి వ్యక్తిగా ఆయన నిలుస్తాడు. ఎందుకంటే అట్లా అంచనా వేయడంలో అట్లాంటి దిట్ట. రాజకీయంగా అయితేనేమి, పర్సనల్గా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా కానీ సోషల్ యాక్టివిటీస్లో కానీ ప్రతి దాంట్లో కూడా క్షుణ్ణంగా మైన్యూట్గా పరిశీలించి ముందుకెళ్ళిన వ్యక్తి. తాను నమ్మితే కానీ మిగతాది ముందుకెళ్ళాడు, నమ్మకంతో పనిచేస్తుంటాడు. ఇంకో రకంగా చెప్పాలంటే మా అందరికి పని అప్పచెప్తాడు. సినీ పరిభాషలో చెప్పాలంటే బొమ్మరీల్ డాడీ అని. బొమ్మరీల్ డాడీ అంటే ఆ కొడుకుకి ఏం అవసరమో ఆయన అన్ని ప్రొవైడ్ చేస్తాడు, ఆ వ్యక్తికి ఏం కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాడు. ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా అది ఏ రకంగా అలంఘించుకుంటారు, అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి వెనకాలండి చేపించే మరీ నమ్మకుండా వెనకాలండి చేపించే గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మరి ఆయుర్వేదాలతో అష్టవిద్యలతో ఉండాలని ఆ భగవంతుడు సదా ఎల్లకాలం ఆయనతో పాటు ఉండి ఆయనకి ఇంకా మరింత రెట్టింపు శక్తితో ఉత్తేజంతో ఆయనకు పనిచేయాల్సిన అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్ఎన్ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.